హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. డైరెక్ట్గా మీరు నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు జాబ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ మనం క్లియర్గా తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇయాన్ మెడిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగిందనమాట. మీరైతే ఇక్కడ ఫ్రీలాన్సర్ మెడికల్ కంటెంట్ రైటర్గా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క కంపెనీ అనేది భారతదేశంలోనే ఉంటుందన్నమాట. ఒక రోజు క్రితమే అయ్యింది ఈ యొక్క వేకెన్సీ వచ్చి. 100 కంటే ఎక్కువ మంది దరఖాస్తుదారులు దీనికి ఇప్పటి వరకు అప్లై చేసుకోవడం అనేది జరిగింది. సో ఈ యొక్క వేకెన్సీ అనేది మనకి లింక్డ్ఇన్ ద్వారా ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ చూడొచ్చు, రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. మీరు ఇంటి దగ్గర ఉంటే డైరెక్ట్గా వర్క్ చేసుకోవచ్చు అనమాట. అది కూడా పార్ట్ టైంగా మీరు వర్క్ చేసుకోవచ్చు. ఎలా అప్లై చేయాలనేది కూడా వీడియో ఎండ్ వరకు చూస్తే ఎక్కడ స్కిప్ చేయకుండా మీకే అర్థమవుతుంది. ఎలా అప్లై చేయాలనేది కూడా వీడియోలో చెప్పడం జరిగింది అనమాట. మీ ప్రొఫైల్ మరియు రెజ్యూమ్ ఈ ఉద్యోగానికి ఎలా సరిపోతాయి అనేసి కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ ఉద్యోగం కోసం మీరైతే తగ్గట్టుగా, అంటే ఈ ఉద్యోగానికి తగ్గట్టుగా ఒక రెజ్యూమ్, అప్డేటెడ్ రెజ్యూమ్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క రెజ్యూమ్ని మీరు కరెక్ట్గా ప్రాపర్గా ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవాలన్నమాట. నేను ఈ ఉద్యోగానికి తగిన వాడినా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి. అలాగే ఈ ఉద్యోగం కోసం నేను ఎలా ఉత్తమంగా తీర్చిదిద్దుకోగలను అనేది కూడా ఆలోచించి మీరైతే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగం గురించి చూసుకుంటే, పూర్తి ఉద్యోగ వివరణ చూసుకుంటే, అద్భుతమైన కంటెంట్ రైటింగ్ ప్రతిభ మరియు నైపుణ్యం కలిగిన సృజనాత్మక కంటెంట్ రైటర్ కోసం చూస్తున్నాము అనేసి చెప్పడం జరుగుతుంది. బాధ్యతలు చూసుకుంటే, అసలు కంటెంట్ను అభివృద్ధి చేయడానికి పరిశ్రమ సంబంధిత అంశాలపై లోతైన పరిశోధన నిర్వహించడం అనేది మీ యొక్క బాధ్యత అన్నమాట. బ్లాగులు, కథనాలు, ఉత్పత్తి వివరణలు, సోషల్ మీడియా మరియు కంపెనీ వెబ్సైట్ కోసం కంటెంట్ను అభివృద్ధి చేసే విధంగా ఉండాలి. అలాగే ప్రకటనలు, ప్రచారాల కోసం కంటెంట్ను అభివృద్ధి చేయడంలో మార్కెటింగ్ బృందానికి సహాయం చేసే విధంగా ఉండాలన్నమాట. లోపాలు మరియు అసమానతలను కోసం కంటెంట్ను సరిదిద్దడం అనేది మీకు తెలిసి ఉండాలి. అలాగే చదవడానికి వీలుగా మెరుగుపరచడానికి ఇప్పటికే ఉన్న కంటెంట్ను సవరించడం మరియు మెరుగుపెట్టడం అనేది మీకు చాలా అవసరం అనమాట. కంపెనీ వెబ్సైట్కు ట్రాఫిక్ పెంచడానికి కీవర్డ్ పరిశోధన నిర్వహించడము మరియు SEO ఉత్తమ పద్ధతులను ఉపయోగించడం అనేది మీకు రావాలి. అలాగే లక్ష్య ప్రేక్షకులకు దృష్టిని ఆకర్షణీయమైన ముఖ్యాంశాలు మరియు బాడీ కాపీని సృష్టించడం అనేది మీకు తెలిసి రావాలి. అలాగే కస్టమర్లు అవసరాలను గుర్తించడము మరియు కంపెనీ ప్రస్తుత కంటెంట్లోని అంతరాలను పరిష్కరించడము, కొత్త కంటెంట్ను సిఫారసు చేయడం అనేది రావాలి. అలాగే కంటెంట్ రైటర్ అర్హతలు అనమాట. ప్రొఫెషనల్ పోర్ట్ఫోలియోలో ప్రదర్శించబడిన అద్భుతమైన రచన యొక్క నిరూపితమైన రికార్డు అనేది ఉండాలి. అలాగే యాస మరియు వ్యక్తీకరణలో ఈ ఇడియమ్స్ మరియు ప్రస్తుత ధోరణులతో సహా ఆంగ్ల భాషపై పరిపూర్ణమైన పట్టు అనేది ఉండాలి. అలాగే తక్కువ లేదా రోజువారీ పర్యవేక్షణ లేకుండా స్వతంత్రంగా పనిచేసే సామర్థ్యం అనేది మీకు ఉండాలి. అలాగే బలమైన వ్యక్తుల మధ్య నైపుణ్యాలు మరియు క్లయింట్లు, సహోద్యోగాలు మరియు నిర్వహణతో కమ్యూనికేట్ చేయడానికి సుముఖత అనేది ఉండాలి. అలాగే ఒకేసారి వేరువేరు లక్ష్యాలతో బహుళ ప్రాజెక్టుల్లో పనిచేసే సామర్థ్యం అనేది మీకు ఉండాలి. అలాగే ప్రతి కంపెనీ యొక్క శైలి, మార్గదర్శకాలు మరియు ప్రచురణ కోసం వారి విధానాలకు ఖచ్చితంగా కట్టుబడి ఉండడం అనేది చాలా అవసరం అన్నమాట. ప్రాధాన్యత ఇవ్వడం, షెడ్యూల్ చేయడము మరియు అవసరమైన విధంగా స్వీకరించడం అంటే మంచి సమయ నిర్వహణ నైపుణ్యాలు అనేవి చాలా అవసరం. కంప్యూటర్లతో నైపుణ్యం అనేది ఉండాలి. అలాగే మీకు గూగుల్ డాక్స్, మైక్రోసాఫ్ట్ వర్డ్, ఎక్సెల్, అవుట్లుక్ మరియు పవర్ పాయింట్ వంటి ప్రోగ్రాములకు రాయడం అనేది ఉండాలి. సో అలాగే ప్రతి క్లయింట్ అవసరాలు మరియు కంపెనీ బ్రాండ్ ఇమేజ్, ఉత్పత్తులు మరియు సేవలతో పరిచయం అనేది చాలా అవసరం అన్నమాట. ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు.
ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం క్లియర్గా. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏంటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. CTC టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, CTC ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరిచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.